సముద్రం చేపల కంటే కత్తుల్ని నెత్తుర్ని ఎక్కువ చూసుండాది. అందుకే దీన్ని ఎర్ర సముద్రం అంటారేమో. అబ్బా, దేవర సినిమాల ఎర్ర సముద్రం డైలాగు నిజంగా ఆ సముద్రంలా నీళ్ళ సంగతేమో గాని నెత్తురే ఎక్కువ కనబడుతుందోల్లా. అసాంటి సీన్లు సినిమాలలోనే చూస్తాం కదా, కానీ ఒక ఊర్లే సముద్రము నెత్తురు వారినట్టే వారిందోల్లో. అసలు అవి నీళ్ళ నెత్తురా అర్థం కాకుండానే ఉన్నది. అరే నిజమంటేనోల్లా, హగో పారేది నీరు కాదు నెత్తురు అని మీరే అంటారు కావచ్చు, చూడురి. ఇదేదో దేవర సినిమా కోసం తయారు చేసిన డూప్లికేట్ నదో లేకుంటే రాజమౌళి కంప్యూటర్లో పెట్టిన గ్రాఫిక్స్ సముద్రం అనుకోగల. కాదు కాదు, ఒరిజినల్ అదే. కానీ ఈ నది నెత్తురు పారినట్టు ఎర్ర రంగుల వారుతుంది. ఈ నది అర్జెంటీనా దేశంలా పారుతుంది గిట్లా. మొన్నటిదాకా మంచిగానే ఉండేనట, ఈ నడమనే గిట్లా ఎర్రెర్రగా వారుతుంది. ఇక ఈ ఎర్ర నదిని చూసి జనాలు ఫస్ట్ దడుచుకున్నారు. ఈ నదికి ఎవడన్నా మందు పెట్టిండా, మంత్రం వేసిండా, లేకుంటే ఎవరన్నా గ్రహాంతర వాసులు వస్తురా, యుగాంతమే వస్తుందా అని గిట్లా ఏమేమో అనుకున్నారు. లాస్ట్ కు ఏం తేలిందయ్యా అంటే ఇది మాయ కాదు, మంత్రం కాదు, ఫ్యాక్టరీలు కంపెనీలు చేసిన ఘనకార్యాలు. అయితే అక్కడి ఫ్యాక్టరీల నుంచి వచ్చే గాలి, కెమికల్లు, చెత్త చెదారం అంతా ఈ నదిల్నే వేస్తురు. ఇట్లా కొన్నేళ్ల సంధి నడుతుంది. ఇక మెల్లమెల్లగా నీళ్లు కరవైపోయినాయి. నదికి కూడా కోపం వచ్చినట్టున్నది. రాత్రికి రాత్రే ఎర్రగా మారిపోయి ఇగో గిట్ల వారుతుంది. అదన్నట్టు ఎర్ర సముద్రం ముచ్చట. మంచిగా చెట్లు పుట్టలు కొండలు కోణల నుంచి పారే నదిని ఆఖరికి సత్యనాశం చేసి పడేసిరు కదా ఇటు అటు వేసి.